తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్లు కావాలి? ఒకవేళ రేషన్ కార్డ్ మన దగ్గర లేకపోతే ఈ పథకానికి పొందాలంటే ఏం చేయాలి? అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అభయహస్తం పథకం సంబంధించి ఫస్ట్ పేజ్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రజాపాలన మనకు 20వ తారీఖు నుంచి నిన్న నుంచే స్టార్ట్ అయింది. 6వ తారీఖు వరకు అయితే అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు. ముందు ప్రధానంగా మహాలక్ష్మి పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకుందామని ఒకసారి క్లియర్గా చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అయితే ఈ రకంగా అయితే ఉంటుందండి. ఇందులో మనము ఫిల్ చేయాల్సింది రాయాల్సింది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇందులో దరఖాస్తుదారుని ఇంటి యజమాని అంటే ఖచ్చితంగా స్త్రీ కాబట్టి స్త్రీ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో పేస్ట్ చేయాల్సి అతకబెట్టాల్సి అయితే ఉంటుంది. కొత్త ఫోటో అయినా ఏదైనా మొత్తానికి ఇందులో స్త్రీ కాబట్టి స్త్రీ సంబంధించి టిక్ బాక్స్ రెండో ఆప్షన్. ఇక మూడవది వచ్చేసి మనకు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఎస్సీయా బీసీయా, ఇక ఏ క్యాస్ట్ అయితే ఇతరులు అయితే ఈ రకంగా అయితే మనకు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నాలుగో ఆప్షన్ వచ్చేసి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది ఈ కాలంలో. ఐదవది ఆధార్ నెంబర్ పూర్తిగా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ కొత్తది ఉన్నట్లయితే రాయాలి. ఒకవేళ రేషన్ కార్డు లేదంటే ఇక్కడ రిమార్క్లో మనకు రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకున్నాం, ఇది వెయిటింగ్ కోసం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ ఏదైతే మనకు పనిచేస్తుందో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. వృత్తి గృహిణి అయితే గృహిణి, ఏదైతే కూలి పని కావచ్చు, ఇంకేదైనా ఆప్షన్లు మనం ఉన్నట్లయితే అది ఇక్కడ వివరాలు అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఇక్కడ మనకు రాయాల్సి అయితే ఉందండి. కుటుంబ సభ్యులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఇక్కడ పేరు రాసేసి రక్త సంబంధం కుమారుడు లేకపోతే భర్త ఈ రకంగా సంబంధం అయితే రాయాల్సి అయితే ఉంది. స్త్రీ పురుషుల కాలంలో స్త్రీ అయితే స్త్రీ, పురుషులు అయితే పురుషులు, పుట్టిన తేదీ ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. వారి ఆధార్ కార్డ్ నెంబర్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయాలండి. ఇక మరొకటి మనకు చిరునామాకు సంబంధించి ఇక్కడ ఇంటి నెంబరు ఏదైతే మనకు రాయాల్సి అయితే ఉంటుంది. గ్రామం, మున్సిపాలిటీ, వార్డు ఇక్కడ రాయాలి. మండలానికి సంబంధించి మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇక్కడ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం సంబంధించి ఇక్కడ చెక్ బస్సులైనా టిక్ పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రెండో కాలం చూసుకున్నట్లయితే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టాలి. తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంది కదా, అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సరఫరా చేస్తున్న కంపెనీ ఏదైతే హెచ్పి కావచ్చు, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీకి సంబంధించి ఇక సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారు, 10, 12 సంవత్సరానికి అది ఇక్కడ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ జతపరచాల్సిన కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత తెల్ల రేషన్ కార్డు, ఒకవేళ పాతది ఉన్నా కూడా సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రిమార్క్లో మనకు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నాం అని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సంతకం అయితే రాయాల్సి ఉంటుంది. పేరు తర్వాత ఏ తేదీ అనేది రాయాల్సి అయితే ఉంటుంది మెన్షన్. ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత వారు వెరిఫై చేసినాక ఈ డీటెయిల్స్ అయితే అధికారులు మనకు సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చూసి మనకి స్లిప్ అయితే మనకు ఇస్తారనమాట, రసీద్. ఈ రకంగా అయితే మహాలక్ష్మి పథకానికి అయితే అప్లికేషన్లు అయితే సమర్పించవచ్చు అనమాట. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మండలాన్ని చూసుకున్నట్లయితే దాదాపు ఒక రోజుకు 4 గ్రామాలు అయితే టైం తీసుకుంటున్నారు. ఇక పొద్దున ఒక 2 ఎంపీడీఓ ఆధ్వర్యంలో 2, తర్వాత తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 ఊర్లు అయితే కంప్లీట్ చేస్తున్నారు అనమాట. మీ గ్రామం కావచ్చు, ఏ టైం ఏ డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్కి వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.